పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధిక సంఖ్యలో గిరిజనులు తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలతో భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. రోగుల సంఖ్య అమాంతం పెరగడంతో ఒకే మంచంపై 2 రోగులకు వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. తాడికొండ గ్రామంలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. వీధుల్లో చెత్త పేరుకుపోయినా తొలగించట్లేదని, దీంతో దోమల వ్యాప్తి పెరిగిపోతుందని వాపోతున్నారు. గ్రామాల్లో సరైన వైద్యం అందని పరిస్థితుల్లో గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు. మన్యంలో ఏటా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఇతర విషజ్వరాలు ప్రబలడం సర్వసాధారణమవుతున్నా వాటిని నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో అధికార యంత్రాంగం విఫలమవుతుందని గిరిజన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.